హలో అండి. ఈరోజు ఆలు ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్పెషల్గా చేస్తున్నాను చూడండి. ఆలుగడ్డ మొత్తం పొట్టు తీసుకొని మంచిగా తురుముకోవాలి. మైదాపిండి ఒక కప్ టోరీ. ఇప్పుడు ఒక సగం స్పూన్ చక్కెర, సోడా, ఉప్పు, దొడ్డు ఉప్మా రవ్వ, కొద్దిగా 3 స్పూన్ల ఆయిల్, జీలకర్ర, కొన్ని వాటర్. ఇప్పుడు మనం ఎలా కలుపుకోనో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను చూడండి. ఒక కటోరీ మైదా పిండి. ఈ ఎగ్ పప్పు చాలా బాగుంటుంది చూడండి, జాగ్రత్త చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక సగం స్పూన్ అంతా జీలకర్ర, చిటికెడు సోడా, ఒక సగం స్పూన్ అంతా చక్కెర, సరిపోయినంతలా సాల్ట్, సరిపోయినంత వేసుకోండి సాల్ట్, ఎక్కువైతే కష్టం మనం. ఇప్పుడు ఆలుగడ్డ, తురుముకున్న ఆలుగడ్డ, సగం ఆలుగడ్డ వేసుకున్నాను, ఒక గడ్డలో సగం తీసుకున్నాను, సన్నగా తురుముకోవాలి. సగం స్పూన్ అంతా దొడ్డు ఉప్మా రవ్వ, 3 స్పూన్ల ఆయిల్, 3 చాయ్ స్పూన్ల ఆయిల్. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కొద్ది వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి పిండి. చూడండి, పిండి అనేది మంచిగా కలిపేసుకున్నాను. పిండి మనం పక్కకు పెట్టేసుకుందాము, కలిపేసుకున్నాం కాబట్టి. 5 గుడ్లు వేసుకుంటున్నాను. 1 గ్లాసు సగం వాటర్ పోసుకొని పైకి కొంచెం ఒక సగం స్పూన్ అంతలా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక 3 విజిల్లకి మన గుడ్లు అన్నట్టు ఉడికిపోతాయి. 3 విజిల్లకి గుడ్లు అన్నట్టు ఉడికిపోతాయి. మన గుడ్లు అన్నట్టు రెడీ అయిపోతాయి. అంతవరకు మనము మసాలా రెడీ చేసుకున్నాం. అటుకులు 1 స్పూను, అల్లం ఎల్లిగడ్డ సగం స్పూను, గరం మసాలా సగం స్పూను, సగం స్పూన్ కారం, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, ఆలుగడ్డ 1 గడ్డ, ఉల్లిగడ్డ 1 గడ్డ, కస్తూరి మేతి కొద్దిగా. ఇప్పుడు మనము ఇదే గుడ్డు కట్టుకున్న దాంట్లోకని ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ తురుము వేసుకోవాలి, సన్నగా తరుక్కున్న ఆలుగడ్డ ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు అలానే అటుకులు 1 స్పూన్ అంతా కలుపుకోవాలి మంచిగా. సగం స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, చిటికెడు పసుపు, కారం సగం స్పూను, సరిపోయినంత ఉప్పు, కసూరి మేతి, గరం మసాలా. మంచిగా కలుపుకో, 1 2 నిమిషాలు కలుపుకుందాం. ఆ తర్వాత లాస్ట్కు కొద్దిగా చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు మనము పిండిలకి 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ సగం స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మనం తాల్చుకునేటప్పుడు మనకు వస్తుంది. ఇది పిండి అన్నట్టు మంచిగా నాలింది చూడండి, మన పిండి అన్నట్టు మంచిగా నాలింది. నేను ఒకటే చేతితో వీడియో తీస్తున్నా కాబట్టి మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. చూడండి, అర్థం చేసుకోండి కొద్దిగా. ఇప్పుడు నా వీడియోలన్నీ నేను చేసే వంటలన్నీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం తాల్చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మొత్తం ఈ రొట్టె మొత్తం అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మలుపుకోవాలి. చూడండి, ఇలా మలుపుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మలుపుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా మలిపేసుకుందాం. ఇప్పుడు దీనిపైన ఆయిల్ ఏమి వేయను, నేను డైరెక్ట్ మలిపేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ ఒకసారి తాల్చుతా కాబట్టి. పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి తాల్చుకోవాలి. ఎందుకంటే పొరలు మంచిగా వస్తాయి. మన దగ్గర ఓయన్ అది లేదు కదా, ఇప్పుడు మనం ఆయిల్లో చేస్తున్నాం కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు మనము ఆయిల్ మైదాపిండి కలుపుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో చేస్తున్నా చూడండి. మలుపుకోవాలి ఇప్పుడు మంచిగా. చూడండి, ఇలా మలుపుకోవాలి.
నేను ఒకటే చేత వీడియో తీసిన మీకు సరిగ్గా అర్థం కాకపోతే నన్ను క్షమించండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. 6 పీసులు అయినాయి. మనం రెడీ చేసుకున్న ఇది కూర వేస్తున్నా చూడండి. ఇప్పుడు సగం ఎగ్గు చూడండి ఇలా పెట్టేసుకోవాలి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన నా గంట సింబల్ నొక్కండి. మీకోసం కొత్త కొత్త వీడియోలు మీకోసం నేను పెడతా. చూడండి ఇలా మనం కొంచెం మైదాపిండి వాటర్లో కలుపుకొని ఇలా ఇట్లా ఇట్లా కలిపి పెడితే గమ్ములాగా రెడీ అవుతుంది. ఆలు ఎగ్ బజ్జీ ఎగ్ పఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకోసం నేను ఆలోచించి డిఫరెంట్గా చేయాలని పట్టుదలతో ఇది 4వసారి నేను చేస్తున్నాను. ఇప్పుడు మీకు చేసి పెడుతున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సాస్ ఉంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర సాస్ లేదు కాబట్టి డైరెక్ట్గా తినేసేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకోసం కొత్త కొత్త వీడియోలు ఇంకా రెడీ ఇంకా చేస్తా. నా టేస్ట్ ఎలా ఉందో మీరు చెప్పాలి. మీరు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి. మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి నా లింక్ అన్నట్టు షేర్ అవుతాయి. మన పఫ్ అన్నట్టు రెడీ అయిపోయింది. ఆలు ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. మీకు చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఎంత చాలా బాగుందంటే అంత బాగుంది. ఇందులో కొంచెం టమాటా సాస్ ఉంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయిపోయింది కాబట్టి మీకు ఇలానే చూపిస్తున్నాను చూడండి. టమాటా సాస్ వేసుకొని తినాలి, ఇంకా చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్.